నువ్వు సరిగా తినకపోతే నా గుండెల్లో రాళ్ళు పన్నంత పని అవుతుంది తెలుసా? తింటే నా కిడ్నీలో రాళ్ళు పడతాయన్న. ఆ? తింటే కిడ్నీల్లో రాళ్ళు ఎందుకు పడతాయి అబ్బా? ఈ అన్నంలో బియ్యం కంటే రాళ్ళే ఎక్కువ ఉన్నాయి. రాళ్ళ వెనక నా ఆలోచన నీకు తెలుసా? రేపు పొద్దున మీ అత్త బట్టలు ఉతుకుతూ ఎక్కడ దొరికిన సంబంధం అమ్మా, మా కోడలికి బియ్యంలో రాళ్ళు ఏరేదే రాదని చెప్పి సూటిపోటి మాటలతో నిన్ను చిత్రహింసలు చేస్తారు. అవసరమా చెప్పు? నేనేం చేసినా నీకోసమే అమ్మా. రాళ్ళల్లో బియ్యం ఏరుకొని బియ్యంలో రాళ్ళు ఏరుకొని తినమ్మా, సరేనా? ఈ బొక్కలు పన్న పాత్రలతో వంట చేయలేకపోతున్నా. ఈసారికి ఎట్లా ఒకట్లా అడ్జస్ట్ చేసి చేయదర్ని. నా వల్ల కాదు ప్రశు, 2 నెలల నుంచి ఇదే చెప్తున్నావు. ఆ బొక్కలకి చింతపండు పెట్టు. చింతపండు పెట్టిను, నిమ్మపండు పెట్టిను. నాకు తెలియదు ప్రశు, హోటల్ నుండి తెప్పించు. హోటల్ నుండి తెప్పిస్తే లక్షలు లక్షలు ఖర్చు అవుతుంది. నువ్వేదో ఒకటి చెయ్యి. చికెన్ టికెలకు సామాన్లు ఇస్తామక్క. ధరణి ఆయుధం బాబు. ఎన్నిస్తావు? 10 ఇస్తా. సరిపోవు. 20 ఇస్తా. సరిపోవు. బండే తీసుకోపో. ధరణి ఒప్పేనా? ఇంత జుట్టు ఎక్కడిదే? వస్తే తిక్కదానా, అది మన జుట్టేనే, ఆయన తీసుకునేది నేను చూసా. అమ్మ దొంగ వాడేను. లేడీస్ హాస్టల్ దగ్గర బాయ్స్ నాట్ అలౌడ్. ఓ బయటికి. మీరు బాయే కదా సార్? ఈ హాస్టల్ కి వార్డెన్ నేను. ఇంతకీ ఎందుకు వచ్చావు? ఆర్డర్ వచ్చింది, ఇచ్చిపోదామని వచ్చిన. సర్లే నాకు ఇవ్వు. ఆర్డర్ ఇచ్చిన వాళ్ళే తీసుకోవాలి సార్. నేను తీసుకుంటే వాళ్ళు తీసుకున్నట్టే, ఇవ్వు. మరి వాళ్ళ పేమెంట్ నువ్వు చేస్తావా? సర్లే వాళ్ళకే కాల్ చేయి. సార్ ఆర్డర్. సార్ డెలివరీ. సార్ డెలివరీ. సార్ డెలివరీ. పొద్దున్నంటే చంపుతున్నాడు. ప్రీతి సర్ప్రైజ్. ఇంతకీ మీ వార్డెన్ లేడు కదా? లేడు, తలనొప్పిస్తుంటే టీ తాగడానికి వెళ్ళాడు. తెలుసుకునే వచ్చా. అబ్బా, నా బాయ్ ఫ్రెండ్కి ఎన్ని తెలివితేటలో. మీ వార్డెన్ రావడానికి ఇంకా ఎంత టైం పడుతుంది? టీ తాగుతా అంటాడు కదా, ఒక 10-15 గంటలు పడుతుంది. ఓ వాయిస్ ఏంటి ఇటు సైడ్ నుంచి వస్తుంది? ఏం చేస్తున్నారు ఇక్కడ? సర్ప్రైజ్. సర్ప్రైజా? ఆర్డర్. అయినా ఒరే, పద్ధతి నుండి చూస్తాన్నా, ఒకే మనిషి ఎన్నిసార్లు అదే ఆర్డర్లు ఇస్తారా? అంటే అది నిజం చెప్తావా? ఈది చివరిలో ఉన్న పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఏమంటావా? తన లవర్ అండి. ఏం చేస్తుంటావరా? పానీపూరి బండి ఉందండి, టేస్ట్ భలే ఉంటది. పానీపూరి బండి ఉందండి. పానీపురా? మీరు కూడా ఒకసారి రండి, ఫ్రీనే మీకైతే. వసై, నీకు అంగిడోళ్ళు పానీపూరి బండ్లోళ్ళు వీళ్ళు తప్ప ఇంకెవరు దొరకలేదా? ఇంకొకసారి కానీ ఆర్డర్లు కానీ వచ్చినాయనుకో, మీ ఇంటికి ఫోన్ పోతుంది. ఇదే నీకు లాస్ట్ వార్నింగ్. ఏంట్రది? సర్ప్రైజ్. కొంప తీసి పానీపూరి కాదు కదా? పట్టు సంచి పట్టు. టేస్ట్ బాగుంటుందా? బాగుంటుంది సార్, సూపర్ ఉంటుంది. ఏమైంది? అందరూ ఒకటేసారి పరిగెత్తుకొని వచ్చారు. అది అంటే ఏంది? ధరణి నువ్వైనా చెప్పు. అమ్మో, నా వల్ల కాదు ప్రిషు, నాకు భయం. అంత భయపడేకి ఏముంది? కొంప తీసి దయ్యమా? అయిండలే, దయ్యాలు మిమ్మల్ని చూసే భయపడతాయి. సరస్వతి, నువ్వు కూడా భయపడుతున్నావా?
నువ్వు కూడానా? దాన్ని చూసి మా శ్రీజాతే భయపడుతుందన్నా. కొంప తీసి కొండ చిలువ ఏమన్నా వచ్చిందా? ఎక్కడ దాక్కున్నావే? మర్యాదగా నువ్వే వస్తావా, లేకపోతే ఈ కట్టితో నీ పిర్ర మీద కొట్టేదా? ధర్ని ఎక్కడా? ఆ? బల్లా కొండ చిలువ కాదా? అంత దీర్ఘంగా ఏం ఆలోచిస్తున్నారండి? అవునే, ఇంత అందమైన భార్య నాకు ఎలా దొరికిందా అని ఆలోచిస్తున్నా. పొండి. ఒసే ఉన్న పలంగా నా గురించి నువ్వేమనుకుంటున్నావు చెప్పు. ఒసే ఉన్న పలంగా నా గురించి నువ్వేమనుకుంటున్నావు చెప్పు. మీలాంటి హస్బెండ్ దొరకడం నా పూర్వజన్మ సుకృతం అండి. పతియే ప్రత్యక్ష దైవం. అందరు ఆడపిల్లలు మంచి మొగుడు రావాలని వరలక్ష్మి వ్రతాలు చేసుకుంటారు. నేను ఏ పూజ చేయకుండా గానీ మీలాంటి మంచి మొగుడు వచ్చాడు. నన్ను బ్లెస్ చేయండి. పర్లేదు. ఇప్పుడు మనసులో మాట చెప్పవా? పర్లేదండి. పర్లేదు చెప్పవే. నువ్వు ఒక మొగుడు, మళ్ళీ నీ గురించి నేను మనసులో అనుకోవాలి. అయినా నిన్ను చేసుకోకుండా ఉండి నింటే మంచి గవర్నమెంట్ సంబంధాలు వచ్చిండేవి. వాళ్ళని చేసుకుంటే సుఖంగా ఉండేదాన్ని. అయినా ఏ జన్మలో ఏ సూత్ర పూజ చేశానో నీలాంటి మొగుడు వచ్చాడు. ఛా, అయినా నీలాంటి చాలా ఆపే. ఓయమ్మో, నన్ను క్షమించండి. నాకు పతియే ప్రత్యక్ష దైవం. నన్ను బ్లెస్ చేయండి. చాలే మహానటి, చాలు. ఓయమ్మో, కట్టుకున్న భార్య ఇలా తిట్టుకుంటున్నదంటే ఇంత పిల్లలు ఏ రకంగా తిట్టుకుంటున్నారు. ధర్ని వెళ్ళి నైట్ స్టడీస్ ఉన్నాయి, కొత్త మేడం వస్తుందని చెప్పబో. ఇప్పుడు కొత్త మేడం ఎందుకండి? నువ్వు చెప్పింది చేయబో. गुड इवनिंग, माय नेम इज सलमान खान। सलीमा बेगम, आप कैसे हैं? గుడ్ మేడం బయటియే. బయట నుండే వచ్చాను. అయ్యో, మేడంకి సెన్స్ ఆఫ్ హ్యూమర్ అదిరిపోయింది. కూర్చోమని చెప్తుంది. మీరేం కంగారు పడకండి, ఫ్రీగా ఉండండి, లైక్ ఫ్రెండ్స్. అవునే సలీమా, నీకు బాయ్ ఫ్రెండ్ ఉన్నాడా? ఏం మాట్లాడుతున్నావు? మేడంతో ఎట్లా మాట్లాడాలో తెలీదా? సారీ మేడం. భయపడ్డారా? జోక్ చేశాను. నాకు బాయ్ ఫ్రెండ్ ఉన్నాడు, మరి మీకు? ఒక్కడే. మీరు చాలా లక్కీ తెలుసా? ఎందుకు? రిషు లాంటి వార్డెన్ మీకు దొరికాడు. మీ గురించి ఆలోచిస్తాడు. మీకు స్టడీస్ సరిగ్గా అందాలని చాలా ప్రయత్నం చేస్తాడు తెలుసా? ఏమైంది అందరూ అలా ఉన్నారు? మీరెవరికి చెప్పనంటే మీకు ఒక విషయం చెప్తా. ఖసం మై నై బోలూంగి. ముఖ్యంగా మా వార్డెన్కి. అస్సలు చెప్పను. వాడు పెద్ద వేస్ట్ గాడ కాబట్టి పిసినారి. హే, అదేం కాదు, పొదుపు అనుకుంటా. వాని ముఖానికి పొదుపు ఒకటే, గుడి దగ్గర కొబ్బరికాయలు ఏరుకునేవాడు. అలా ఏం ఉండదు, మీరు తప్పుగా అనుకుంటున్నారు. నీకేం తెలియదు అక్క. కావాలంటే 2 రోజులు హాస్టల్లో ఉండు, మా వార్డెన్ గురించి తెలుస్తుంది. ఐసా కైసా హోతే? అచ్చా తో హై నా? అభి దేకో. అచ్చా అచ్చా. పడుకున్నప్పుడు పైకప్పు నుంచి పెచ్చులు మొహం పైన పడుతుంటే నువ్వు మేకప్ తగ్గి అని చెప్తాడక్క పిసినారు కొట్టోడు. వార్డెన్ గురించి ఇంకొకసారి తప్పుగా మాట్లాడితే ఊరుకొని చెప్తున్నావు. అసలు ఏముంటాడు ఆ గడ్డము, ఆ హెయిర్ స్టైల్, ఆ గడ్డము, ఆ హెయిర్ స్టైలు, ఆ వాకింగ్, ఆహా, అతను నవ్వుతుంటే నా వీపులకి గుచ్చుకున్నట్టుంటుంది తెలుసా? తిక్కదనా, అవి నవ్వులు కాదే, మంచం కింద ఉండే నల్లులు. వార్డెన్ని ప్రేమించడం ఏందక్క? పెళ్ళైంది కదా. పెళ్ళైన వారిని ప్రేమించకూడదని రాజ్యాంగంలో ఏమైనా రాసుందా? అయినా ఆయనకు ఒక పెళ్ళంటే 2 పెళ్ళిళ్ళైనా పర్వాలేదు. అయినా నీకు వార్డెన్ ఎలా నచ్చాడే? నీ కళ్ళకి వార్డెన్ ఏమో, నా కళ్ళకు గ్రీకు వీరుడు. క్రష్, నా క్రష్. వాష్రూమ్ కहाँ पे है?